ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టుల్లో నీటి మట్టం పడిపోయింది. నీటి నిల్వలు డెడ్ స్టోరేజ్ కి చేరుకుంటున్నాయి. 7.6 టీఎంసీల సామర్థ్యం కడెం ప్రాజెక్టులో ప్రస్తుతం 3.9 టీఎంసీల నీళ్లున్నాయి. ఇంకో 2 అడుగులు పడిపోతే డెడ్ స్టోరేజ్ కి చేరుకుంటుంది. బైంసాలోని సాత్నాల ప్రాజెక్టు ఇప్పటికే డెడ్ స్టోరేజ్ కి చేరింది. 1.8 టీఎంసీలకు ప్రస్తుతం 0.89 టీఎంసీల నీళ్లున్నాయి. నీటి మట్టం రికార్డు స్థాయిలో పడిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగునీటి కష్టాలు తప్పేలా లేవంటున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ అంజయ్ అందిస్తారు. ఎండలు మండుతున్నాయి, రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదుతున్నాయి. మండుతున్న ఎండలతో ప్రాజెక్టులలో నీటి నిల్వలు పూర్తిగా అడిగంటుపోతున్న పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కడెం ప్రాజెక్టు, అదేవిధంగా సాత్నాల ప్రాజెక్టు, అదేవిధంగా మత్తడి ప్రాజెక్టు, కొమ్రంభీం ప్రాజెక్టు, గడ్డెన్న ప్రాజెక్టు, ఏ ప్రాజెక్టులను చూసినప్పటికి కూడా మండుతున్న ఎండలతోని నీటి మట్టం రోజు రోజుకి పడిపోతుంది. అదేవిధంగా ప్రాజెక్టులు ఎక్కడ చూసినప్పుడు కూడా ఏదైతే వర్షాకాలంలో ఒక జలకలతోని సంతరించుకునే ప్రాజెక్టులన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా నీటి నిల్వలు పడిపోయాయి. అదేవిధంగా ఎక్కడ చూసినప్పటికి కూడా ఇసుక దిబ్బలు, మట్టి దిబ్బలు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కడెం ప్రాజెక్టు ఏదైతే 7.8 టీఎంసీల నీటి నిల్వలు ఉండే కడెం ప్రాజెక్టు ప్రస్తుతం ఏదైతే ఈ వేసవి సీజన్లోనే రికార్డు స్థాయిలో నీటి నిల్వలు పడిపోయాయి. అదేవిధంగా ఏదైతే 3.9 టీఎంసీల నీటి నిల్వలు పడిపోయి ప్రస్తుతం ఆ నిల్వలు మెయింటైన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే అదేవిధంగా మత్తడి ప్రాజెక్టు, మనం ప్రస్తుతం ఉన్న మత్తడి ప్రాజెక్టులో కూడా ఎక్కడ చూసినప్పటికి కూడా మత్తడి ప్రాజెక్టులు నీళ్లు లేక పూర్తిగా గేట్ల వద్దకు కూడా నీళ్లు లేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి. రాళ్ళు, రప్పలు, అదేవిధంగా ఇసుక దిబ్బలు కనిపిస్తున్నాయి. దాంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రాజెక్టులను నమ్ముకొని ప్రాజెక్టుల మీద ఆధారపడి రైతులు ఏదైతే పంట పొలాలు సాగేశారు, కొన్ని పంట పొలాలు కూడా ఎండిపోతున్నాయి. అదేవిధంగా మత్స్యకారులు కూడా ఈ ఏదైతే చేపలు పట్టి జీవనం సాగించే వాళ్ళు అయితే ప్రాజెక్టులలో నీటి మట్టం పడిపోవడంతో మత్స్యకారులకు కూడా తీవ్రమైన నష్టం సంభవిస్తుందని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మనతో పాటు కొందరు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్, మీకు ఎట్లాంటి ప్రభావం ఉంది నీటి నిల్వలు పడిపోవడం వల్ల? నీరు తగ్గిపోతే చేప పిల్లలు నీళ్ళు వేడైతాయి, చేప పిల్లలు చనిపోతాయి, పెద్ద చేపలు కూడా చనిపోతాయి. ఇక మేము బాగానే ఉపాధి కోల్పోతాం. ఇప్పుడు అయితే ఏం కాదు, కానీ నెక్స్ట్ ఇయర్ ఈ పిల్లల్ని చనిపోతే మాకు నెక్స్ట్ ఇయర్ ఉపాధి ఉండదు. ఇక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్ వేసిన తర్వాత కూడా అవి పెద్ద కావాలంటే మరో టైం పడుతుంది. ఇట్లా ఇయర్ నీళ్ళు పడిపోతే చేప పిల్లలు వేసాలు చనిపోతే ఉపాధి కోల్పోవలసి వస్తుంది. ముఖ్యంగా గత ఏడాదితో పోల్చి చూస్తే మత్తడి ప్రాజెక్టులో ఈ సంవత్సరం నీటి నిల్వలు ఎట్లా ఉన్నాయన్న? పోయినసారికి ఈసారి కంటే ఇంతే ఉన్నాయి, కాకపోతే ఈసారి కొంచెం ఎక్కువనే తగ్గేటట్టు కనబడుతున్నాయి. ఎందుకంటే కెన్నాలి బాగానే నడుస్తున్నది. పోయినసారి ఇంత నడలేదు, ఈసారి ఎక్కువనే నడుస్తున్నది. కింద పంటలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ నడుస్తున్నాయి. ఇంకెక్కువ తగ్గే అవకాశం ఉన్నది వాటర్ అయితే. ఆక్సిజన్ లేక చేపలు ఏమైనా చనిపోతున్నాయి? చనిపోతున్నాయి సార్, సరిపోతుంది. చేపలు బాగా పిల్లలు చనిపోతున్నాయి, పెద్ద కూడా చనిపోతున్నాయి. ఆక్సిజన్ ఉందాక చేపలు చనిపోవడం వల్ల మీకేమైనా నష్టం ఉంటుందా? ఉంటే ఎట్లాంటి నష్టం ఉంటుందన్న? నష్టం ఉంటుంది సార్. నష్టం ఎందుకుంటే ఇక పిల్లలు చనిపోతే మాకు ఉపాధి కోల్పోయినట్టే కదా సార్. ఇక తర్వాత పిల్లలు వేయాలన్నా కూడా కష్టం అవుతుంది సార్. అట్లా నష్టం ఉంటుంది. ఇది ఈ మత్స్యకారులు చెప్తున్న మాట. ముఖ్యంగా ఏదైతే ఆక్సిజన్ లేకపోవడం వల్ల ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్టులలోని అన్ని ప్రాజెక్టులలోని ఏ విధంగా అయితే నీటి మట్టం పడిపోయిందో మత్తడి ప్రాజెక్టులో కూడా అదేవిధంగా నీటి మట్టం పడిపోయింది. ఆ ప్రభావం మత్స్యకారులపై పడుతుందని వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపు ప్రాజెక్టులలో నీటి మట్టం పడిపోవడంతో రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పంట పొలాలు ఎండిపోతున్నాయని చెప్తున్నారు. అదేవిధంగా రైతులకి భరోసానివ్వడానికి అధికారులు కూడా చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా నీటి నిల్వలను మెయింటైన్ చేస్తూ పంట పొలాలని పరిరక్షించడానికి చర్యలు చేపడుతున్నామని అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఏ విధంగా కూడా రైతులకు పూర్తి స్థాయిలో నష్టం సంభవించకుండా పంట పొలాల్ని రక్షించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.